హాయ్ హలో వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. చూస్తున్నారా, కనులకి ఎంతో వింపుగా కనబడ్డ కరక చెట్టు పోలమ్మ తల్లి అమ్మవారి జాతర మన పెద్దవాల్టర్లో జరుగుతున్న 400 ఏళ్ల క్రితపు అమ్మవారి జాతర అండి. మనకి శ్రీరామనవమి అయిన మొదటి వారంలో జరిగే ఈ అమ్మవారి జాతరను చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి. మేమైతే సడన్గా వెళ్ళాము. అస్సలు లోపలికైతే ఎంట్రన్స్ అయితే అస్సలు ఖాళీ లేదు. టికెట్లు అయితే 100 రూపాయలు, 500 ఫ్రీ దర్శనం అయితే జరుగుతుంది. ఎలా అయితేనేమి ఎట్టకేలకు మేము మా తెలిసిన వాళ్ళతోటి లోపలికైతే ఎంటర్ అయితే అయిపోయామండి. చూస్తున్నారు కదా ఎన్ని మంది, అస్సలు అయితే ఖాళీ అయితే లేదు. దర్శనానికి అయితే చాలా ఇబ్బందిగానే అందరూ కూడా ఉన్నారు. కానీ లోపలికైతే మేము వెళ్ళాము. ఆ తల్లికి చీర, పూలు, జాకెట్లు సమర్పించి అమ్మవారిని కనులతోటి దర్శించి ఎంతో సుందరమైన అమ్మవారిని చూసి అసలు వీడియోకి అయితే అలౌ చేయలేదండి. అందుకని ఆ వీడియో స్కిప్ చేస్తాను. ఆ పక్కన ఉన్న 5 అమ్మవార్లు కూడా బంగారమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, నాగమ్మ తల్లి అమ్మవారిని అయితే నేను మీకు చూపిస్తున్నాను. పేర్లు అయితే పూర్తిగా నేను చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇంత హడావిడిలో తీయడం అయితే చాలా జరగలేదు. కానీ అదేంటో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వీళ్ళందరూ కూడా ఒక్కసారైనా మారువారైనా దర్శించుకుంటారని మీ అందరికీ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎంతో సుందరమైన అమ్మవారు, ఎంతో చరిత్ర అయిన అమ్మవారు ఈ అమ్మవారు. ఒక్కసారి వెళ్ళి దర్శించుకున్న ఈ కోరికలున్నా తీరుతున్నాయి అని నా నమ్మకం. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి జాతరకి వెళ్తాము. మా పిల్లలైతే ఎంతో ఆనందంగా చూస్తున్నారు కదా. వాడికి కొన్న ముందు పర్స్లో ఉన్న కొన్నవి ముందు ఓపెన్ చేసేస్తున్నారు అర్జెంట్గా పెట్టమని. అది రాలేదు, సరే అని నేను వాడికి ఇచ్చేసాను. అది చూస్తున్నారా, యమదూతల్లా ఉన్నది. అర్జెంటుగా క్యాప్ని పెట్టమని అంటే ఓపెన్ చేసి పెట్టేశాను. వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. దాంతోపాటు ముందున ఎంతో దివ్యంగా చూస్తున్నారు కదా అమ్మవారిని. దాని డెకరేషన్ కూడా అయ్యింది. ఇటువైపు వస్తే అమ్మవారికి సారీ కూడా వచ్చాయండి. అమ్మవారికి తీసి ప్రసాదాలు కూడా సమర్పిస్తున్నారు, బోలాలన్నీ కూడా. మేమైతే మొత్తానికి దర్శనం అయిపోయేటప్పటికి అరౌండ్ 8:15 అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే ప్రసాదం అయితే దొరకలేదు మాకు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మేము మిస్ అయిపోయాము లేట్ అయ్యడం వల్ల. ఈ సంవత్సరం కూడా మాకైతే ప్రసాదం దొరకలేదు. సరే, మొత్తానికి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన బొమ్మలు అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అంటూ చూస్తున్నారు కదా వీడియోలోని, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనలీ నేనైతే ఈ ఇయర్ అమ్మవారి దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా మేమైతే ఈ జర్నీ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మీలో ఎన్ని మంది ఈ గుడిని దర్శించారో కామెంట్ చేయండి.